చికెన్ బిర్యానీ సింపుల్గా ఇంట్లోనే చికెన్ బిర్యానీ తయారు చేయటం ఎలానో ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా 750 గ్రాములు చికెన్ తీసుకొని స్కిన్లెస్ శుభ్రంగా కడుక్కొని మనం బిర్యానీ చేసుకునే పాత్రలో వేసుకుందాం. తర్వాత దానిలోకి మసాలాలు, కారం 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూను, ఉప్పు 3 టేబుల్ స్పూన్లు సరిపడినంత వేసుకోవచ్చు, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను మొత్తం వేసేసుకొని తర్వాత మళ్ళా 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఒక 3 కాయలు సన్నగా తరుక్కుని పొడవుగా, బిర్యానీ ఆకులు 5 రూపాయల ప్యాకెట్ వేసుకుంటే సరిపోద్ది, షాపుల్లో దొరుకుతాయి. మీడియం సైజు ఉల్లిపాయ 1 చిన్నది, కొత్తిమీర పుదీనా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా చేతితోటి బాగా కలుపుదాం. చికెన్ పట్టేలా చూడండి. ఇప్పుడు అలా మొత్తానికి బాగా బిర్యానీకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది, కొద్దిగా స్పైసీగా, తగినంత ఉప్పు కొంచెం ఉంటేనే బాగుంటుంది, లేకపోతే కొంచెం అంత చప్పగా ఉంటుంటుంది. మనకి కారం ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. బాగా అంతా పట్టేలా బాగా కలుపుకొని కలిసిన లేదా చూసుకొని బాగా ముక్కలకి అంతా పట్టిందాకా నీట్గా అట్లా పూసేసుకుంటా కలుపుకుంటా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ 5 నిమిషాలు పక్కన మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మ్యాగ్నేట్ అవుతుంది, బాగా ఉప్పు కారం ముక్కలకు పడుతుంది. ఐదు 10 నిమిషాల తర్వాత పెరుగు, చికెన్ పెరుగు తీసుకొని కప్పున్నర పెరుగు బాగా చిలికి గడ్డలు లేకుండా చికెన్లో వేసి మళ్ళీ గంటె పెట్టి కలిసేలాగా తిప్పుదాం. ఇలా మొత్తం కలిసేలాగా గంటెతోటి తిప్పి వేస్తుంది. సింపుల్ అండి, ఏం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ నీట్గా. దాటి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి అట్లా పక్కన పెట్టుకున్నాం. నూనె వేసుకుని నూనె ఒక 5 గంటల నూనె
5 గంటలు నూనె వేసుకొని మొత్తం కలిసేలా కొంచెం అట్లా తిప్పుకొని వెడల్పుగా కింద అంత కరెక్ట్గా రౌండ్గా చికెన్ వెడల్పుగా అట్లా పెట్టుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ముందుగా మనం 750 గ్రాముల చికెన్కి 750 గ్రాములు బియ్యం, పలావ్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ లేకపోతే 2 కలిపైనా తీసుకోవచ్చు. 2 కలిపైనా తీసుకొని ఇబ్బంది ఏమి ఉండదు. ముందుగా మనం నానబెట్టుకొని పెట్టుకున్న బియ్యాన్ని మనం ఇప్పుడు హై ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. సగం ఉడకనియాలి అన్నాన్ని. 50% ఉడికిన తర్వాత అందులో సగం రైస్ మాత్రమే చికెన్ మీద పలుచగా లేయర్ లాగా వేసుకోవాలి. సగం రైస్ వేసుకోవాలి. 50% ఉడికిన తర్వాత సగం రైస్ వేసుకోవాలి. చికెన్ కూడా మళ్ళీ సర్దుకొని అట్లా నీట్గా సర్దుకొని ఇప్పుడు సగం ఉడికిన రైస్ 50% ఉడికిన రైస్ని దాని మీద లేయర్ లాగా వేసుకోవాలి. అట్లా చిన్నగా ఒక పక్కే మొత్తం వేసుకోకుండా పలుచగా చల్లినట్టు వేసుకోవాలి. ఇట్లా పలుచగా చల్లినట్టు వేసుకోవాలి. సగం రైస్ వేసుకోవాలి. సగం రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మళ్ళీ ఒక 75% ఉడకనివ్వాలి. ఆ మిగిలిన అన్నాన్ని 75% ఉడకనివ్వాలి. కొంచెం ఉడకనివ్వాలి. మామూలుగా 75% అంటే అర్థం కాకపోవచ్చు కొంతమందికి. సగం కంటే కొంచెం ఉడకనివ్వాలి. మనం 50% అన్నం సగం ఎందుకు వేసామంటే ముందుగా చికెన్ మనం ఉడికించలేదు కాబట్టి ముందు ఆ చికెన్లో వాటర్ వస్తాయి. ఆ వాటర్తో పాటు ఉడికేసరికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా అప్పుడు కింద మనం వేసిన 50% అన్నం కూడా ఉడికిపోద్ది. పైన ఇప్పుడు మనం 70% ఉడికిన అన్నం వేస్తాం కదా, అది కరెక్ట్గా సరిపోద్ది. అది ఉడికేసరికి ఇది ఉడుకుతుంది. చూడండి, అలా పైన వేసుకోవాలి ఆ మొత్తం అన్నాన్ని.
మనం చికెన్లో ఫస్ట్ మసాలాలు కలిపేటప్పుడు నిమ్మరసం కూడా ఒక టీ స్పూన్ వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడైతే నిమ్మకాయ లేదు కాబట్టి నేను వేయలేదు, నిమ్మకాయ వేసుకోవచ్చు. నిమ్మకాయ ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది, నిమ్మకాయ రసం. ఇప్పుడు లేయర్ వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా చల్లుకొని, కలర్స్ కూడా మనకి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ కూడా కలుపుకొని పైన అట్లా చిన్నగా గీతలాగా చల్లుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ నూనె కూడా ఒక గంటె నూనె కానీ నెయ్యి ఉంటే నెయ్యి కానీ అక్కడక్కడ మొత్తం అట్లా చల్లేసుకోవాలి. ఎందుకంటే పై అన్నం గట్టి పడకుండా మెత్తగా ఉంటుంది, గట్టిగా లేకుండా నూనె వేసినట్లయితే. కలర్స్ అలా చల్లుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నూనెలా మొత్తం అక్కడక్కడ మొత్తం చల్లేసుకోవాలి. చల్లేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకుంటే మైదా పిండితోటి పొడవుగా రోల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. మైదా పిండితోటి తాడులాగా ముక్కలు చేసి పెట్టుకొని ముందుగా పెట్టుకుంటే ఇప్పుడు మనం వెంబటే దాని మీద స్టవ్ మీద పెట్టేసి సిమ్లోనే ఉంచుకొని మనం ఎంత అయిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ముందుగా మనం ఇప్పుడు ఇది ముఖ్యమండి, దమ్ బిర్యానీకి, చికెన్ బిర్యానీకి కానీ మటన్ బిర్యానీకి కానీ దేనికైనా ఖచ్చితంగా ఎయిర్ అనేది బయటికి పోకుండా అట్లా మనం గిడ్డ అనేది పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్నందువల్ల ఎయిర్ మ్యాక్సిమం లోపల ఉండిపోవటం వల్ల దమ్మ చికెన్ మెత్తగా అయిపోతుంది, ముక్కు తెంచితే అట్లా తినిపిస్తుంది. మొత్తం పెట్టేసుకోవాలి. మొత్తం అంచు మిట్ట మొత్తం అలా పెట్టేసుకోవాలి బాగా. ఇప్పుడు మూత అనేది కరెక్ట్గా పెట్టేసేయాలి, పైన కరెక్ట్గా పెట్టేసేయాలి. మూత కూడా అట్లా పెట్టేసేసి పైన వాటర్ కానీ ఏదైనా బరువు పెట్టుకుంటే ఎయిర్ అనేది మూత అనేది పైకి తగ్గకుండా గ్యాప్ లేకుండా ఉంటుంది. అందువల్ల ఎయిర్ పోకుండా ఉంటుంది బయటికి, పిండి అతుక్కుపోతుంది అనమాట మూతకి దానికి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చికెన్ ఉడకలేదు కాబట్టి వాటర్ వస్తాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 8 నిమిషాలు 8 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలండి. ఒక 7 నిమిషాలు పెట్టుకొని 13 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టుకొని 20 మినిట్స్ 20 నిమిషాలకి దించకూడదు. 20 నిమిషాలకి దించుకొని అది మూత అనేది తీయకూడదండి. ఒక 10 నిమిషాలు అట్లానే ఉంచాలి, ఎందుకంటే ఆవిరి ఉంటుంది కాబట్టి బాగా దమ్ము అవుతుంది. అన్నం పైన అన్నం కూడా మెత్తగా ఉంటుంది, బాగా వస్తుంది. చూడండి తీసేసాము, పిండి తీసేసాము, అన్నం చూడండి పైకి వచ్చేసింది, బాగా మెతుకులు కలర్ఫుల్గా ఉంది.
ఆటోమేటిక్గా ఎట్లా అవుతానో అంతేనండి. సింపుల్, ఏం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. అందరూ హ్యాపీగా తినచ్చు. మనం బయట కొనాలంటే 150-200 ఉంటుంది ఒక ప్లేటే. మనకి 750 గ్రామ్స్ బియ్యం వేసుకుంటే 750 గ్రామ్స్ చికెన్ తీసుకుంటే మనకి నలుగురికి, పిల్లలకి, పెద్దవాళ్ళిద్దరికి, నలుగురికి 2 పూట్ల తినొచ్చండి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నిమ్మకాయ కనుక పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది. అంతేనండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.